ఆ కన్ఫర్మేషన్ తోటే నేను అందరినీ కలవడము, ఉన్న సాక్ష్యాలు సేకరించుకోవడానికి వెళ్ళడము ఇవన్నీ చేశానండి. హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్లో ఎంక్వైరీ చేశాను. అక్కడ నేను హాస్పిటల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే, నా బిడ్డకు బట్టలు ఇవ్వండి, మీరు డ్రెస్ చేంజ్ చేశారు, నేను తెచ్చిచ్చాను మీకు డ్రెస్, చేంజ్ చేసిన డ్రెస్ నాకు ఇవ్వండి అని చెప్పి కూడా అడిగాను. అడిగితే లేదు మేము కాల్ చేశామంటారు. అక్కడే తెలిసిపోతుంది మెడికో లీగల్ కింద ఉన్న ఏ ఒక్క చిన్న వస్తువును కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేయాలి. హాస్పిటల్ వాళ్ళు ప్రిజర్వ్ చేయకుండా ప్రత్యూష రింగ్ ఉంది, ప్రత్యూష చైన్ ఉంది అని చెప్పించారు, ప్రత్యూష చెప్పులనేమో మంచి కవర్లో పెట్టి దాచిపెట్టారు, ప్రత్యూష డ్రెస్ని మాత్రం తగలబెట్టామంటారు. అంటే సాక్ష్యం లేకుండా చేయడం అక్కడ హాస్పిటల్. వైద్యో నారాయణ అంటారు, కానీ మమ్మల్ని ఏం చేసిండ్రు, ఆ వైద్యులు మమ్మల్ని ముంచేసిండ్రు, పాపని చంపేసిండ్రు. అది జరిగింది అక్కడ. అంటే ప్రతి సాక్ష్యాన్ని తీసేసిండ్రు. తీసేసి కామన్గా ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని ఒక షో లాగా చేసేసి సిబిఐ వాళ్ళకి అప్పచెప్పింది. సిబిఐ వాళ్ళు ఎంటర్ కాకముందుకే అన్ని సాక్ష్యాలు తారుమారైపోయింది. సిబిఐ వాళ్ళు కూడా ఏం చేస్తారండి, సాక్ష్యం సేకరించాలి, సాక్ష్యం ఇవ్వనప్పుడు సిబిఐ వాళ్ళు ఉన్న సాక్ష్యాలతోటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. ఉన్న సాక్ష్యాలతోటి నేను పోరాటం చేసిన. అంటే నేను మీకు చెప్పేది ఏంటి మేడం అంటే, స్టార్టింగ్లోనే సాక్ష్యాలన్నీ తీసేశారు. ఇది జరిగిన ఇష్యూ.